ఏదైతే ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయో దీనికి ఏం చెప్పబోతున్నారు సార్ యాజ్ ఎ పేరెంట్ గా? ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. ఇప్పుడు ఉన్న వారికి కంపల్సరీ జాబులు ఇవ్వాలి. వాళ్ళు జెన్యున్ గా రాశారు ర్యాంకర్స్, ఖచ్చితంగా జాబులు ఇవ్వాల్సిందే గవర్నమెంట్. ఇంత కష్టపడి చదివి రిజల్ట్ వచ్చి ఉద్యోగాలు వచ్చే టైంలో ఈ రకమైన పరిస్థితి అనేది ఏం చెప్తారు? ఇప్పుడు చదువుకున్న వారికి న్యాయం జరగకపోతే ఎట్లా? ఇటు అన్యాయం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా దీన్ని వీళ్ళు రాజకీయ కక్షలు ఇది జరుగుతున్నాయి లోపల, అవి అంతే తప్ప కానీ పిల్లలు కరెక్ట్ జెన్యున్గా రాశారు, జాబ్ ఇవ్వాలి కంపల్సరీ. ఏదైతే 3 కోట్లకు ఉద్యోగాలు కొనుక్కున్నారనే దాని మీద మీరు పేరెంట్స్ గా ఏం చెప్పబోతున్నారు? 3 కోట్లు కాదు, వాళ్ళ దగ్గర 30,000 కూడా లేవు వీళ్ళ దగ్గర. యాక్చువల్ గా ఇది అనవసరమైన ఒక నోటి అట్లా వాడేసారు అంతే తప్ప కానీ అది అనవసరం. అది 3 కోట్లు కాదు, ఒక్కొక్క అకౌంట్ లో చెక్ చేసుకోమని. ఇప్పుడు మీరు పెట్టిన లైవ్ కింద కూడా చాలా వరకు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టించిన ప్రెస్ మీట్ అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. లేదండి ఇది 563 మంది బాధతో పెట్టుకున్న ఇది ప్రెస్ మీట్ ఇది.